ఆయన ముక్కుని దేవుడు నాకు చూపిస్తున్నాడు. ముక్కులో కండలు పెరిగి తక్కువ కావట్లేదు పాస్టర్. పేరు నీ పేరు? సిద్ధార్థ. ఆమేన్ హల్లెలూయా. స్కిన్ పెరిగేస్తుంది, తగ్గుతలేదు. నిజమేనా? ఏసయ్యా నన్ను స్వస్థపరచు, ఏసయ్యా ఏసయ్యా నన్ను స్వస్థపరచు. ఏసయ్య మా కుటుంబాన్ని మార్చిన కొడుకుకు ఆ సమస్య ఎందుకు వస్తుంది అయ్యా అని ప్రార్థన చేసిన పాస్టర్. నీ కన్నీళ్లను చూసిన దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. సిద్ధార్థ 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 నువ్వు క్యాప్ వేసుకున్నావు గారా? అయితే నువ్వు కావు. ఆయన ముక్కుని దేవుడు నాకు చూపిస్తున్నాడు. రికమాల రాబా షెకెదియాల రాబా. జీసస్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే చేతులు పైకి రప్పి నీవు ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంతదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. 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 రికమల రాబా షెకెదియాల రాబా. ఇద్దరు సేమ్ ఉన్నారు ఏంద్ర నాయన? ఏడు వాడేడు. ఆమేన్ హల్లెలూయా. ఫస్ట్ వాడే అనుకున్నాను. ఆమేన్. ఫస్ట్ ముక్కు ఇట్లిట్లా నాకు గుర్తుందా? ఎంతమంది చూశారు? హల్లెలూయా. నీ ముక్కును దేవుడు ఎందుకు ముక్కులో సమస్య ఉంది. మైక్ ఇచ్చి చెప్పమ్మా. చాలా సంవత్సరాల నుండి ఆ ముక్కు అసలు తక్కువ కావట్లేదు. ఏంటిది సమస్య? అంటే ముక్కును ఎందుకు దేవుడు చూపిస్తున్నాడు? మేము చేసిన తప్పేంటిదంటే నా కొడుకు పుట్టినప్పుడు మేము బాప్తిజం తీసుకున్నాం అయ్యా. అమ్మా నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? ముక్కులో కండలు పెరిగి తక్కువ కావట్లేదు. ముక్కులో కండలు పెరిగి తక్కువ కావట్లేదు పాస్టర్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాలా గట్టిగా చప్పట్లు. ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? ఏసై ఉన్నాడు పాస్టర్. ఏసై ఉన్నాడు. లేదు, మీకు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నా. లేదు పాస్టర్. మైక్ లేదు. లేదా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా భూపాలపల్లి జయశంకర్ జిల్లా భూపాలపల్లి. అమ్మగారు వాళ్ళ ఊరు అదే రాఘపురం పాస్టర్. అవునా? వాడికి ఏరా ఏం పేరు? నీ పేరు? సిద్ధార్థ. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఏంటి ముక్కులో సమస్య? స్కిన్ పెరిగేస్తుంది, తగ్గుతలేదు. నిజమేనా? నిజం. ఎప్పుడైనా నాకు ఫోన్ చేసినావా? నిజం చెప్పు. నిజంగా చేయలే. మీరేమైనా చేశారా? మీరేమైనా నాకు చేశారా ఫోను? చేయలేదండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, సత్యం చెప్పండి. లేదు, చేయలేదు. ఫోన్ చేయలేదు. నాకు ఎలా తెలిసింది? దేవుడే చెప్పిండు. ఏ దేవుడు? హల్లెలూయా హల్లెలూయా. మరి చాలా మంది డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు పాస్టర్ అమ్మ తేజ అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు? లేదు పాస్టర్, ఎవరికి డబ్బులు లేదు. నీకేమైనా ఇచ్చిన్నారా? నేను ఫోన్ పే చేశానా? ఏ చెప్పు. ఏం కాదు. చేయలే. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? ఏసయ్య. ఎస్సయ్యా నన్ను స్వస్థపరిచేసయ్యా. రెండు చేతులు పైకి లేపు. ఏసయ్య నన్ను స్వస్థపరిచేసయ్యా. గట్టిగా చెప్పు.
ఏసయ్యా నన్ను స్వస్థపరిచేసయ్యా, గట్టిగా చెప్పు. ఏసయ్యా నన్ను స్వస్థపరచోసయ్యా. చెప్పు, గట్టిగా చెప్పు. ఏసయ్యా నన్ను స్వస్థపరిచేసయ్యా, ఏసయ్యా నన్ను స్వస్థపరచు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి అవును పాస్టర్ అయ్యా. నా కొడుకుని పిలువు ఏసయ్యా, పిలువు ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. చేస్తున్నా పాస్టర్ అయ్యా. ఏమని పిలుస్తున్నావు? ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఏసయ్య మా కుటుంబాన్ని మార్చి నా కొడుకుకు ఆ సమస్య ఎందుకు వస్తుంది అయ్యా అని ప్రార్థన చేసిన పాస్టర్ అయ్యా. నీ కన్నీళ్లను చూసిన దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. ఆమేన్. ఏం కాదు, దేవుడు నిన్ను దీవిస్తాడు తల్లి, ఆశీర్వదిస్తాడు. కృప కలుగునుగా. చర్చికి వెళ్తారా మీరు? వెళ్ళలే పాస్టర్ అయ్యా. వెళ్ళట్లే. చర్చికి వెళ్ళట్లేదా? శాలెం బ్రదర్. క్రైస్తవులు కాదా మీరు? క్రైస్తవులే పాస్టర్ అయ్యా, కానీ మా కాడ ఎవరు లేదు. చర్చి లేదా? లేదు పాస్టర్. అసలు మా గ్రామంలో చర్చ్ లేదు. ఏ గ్రామం మీ గ్రామం చెప్పు. రాఘవపూర్ పాస్టర్. ఎక్కడది? టేక్మట్ల మండలం. భూపాలపల్లి పాస్టర్స్ ఎవరైనా చూస్తుంటే ఈ లైవ్, వీళ్ళ ఇంటికి వెళ్ళండి, వీళ్ళు రక్షణలోకి రాబోతున్నారు. బిడ్డలు దీవించబడుదురుగా, ఆశీర్వదించబడుదురుగా. మీరు బాప్తీసం తీసుకోవాలి, రక్షణ తీసుకోవాలి, మంచిగా మందిరానికి వెళ్ళాలి, వారికి స్వస్థత జరుగుతుంది. బాప్తిసం ఆ కీడు అందుకే వస్తుంది. ఆమెన్. మీరు చక్కగా మందిరానికి వెళ్ళండి, వారికి స్వస్థత వస్తుంది. సరేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. కృప కలుగును గాక. గట్టిగా చెప్పండి కూడా.